ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆటిజం కూడా సేమ్లా అనిపించదు. కొంతమంది బాగా మాట్లాడగలుగుతారు కానీ అంటే సోషలైజ్ దాంట్లో అవ్వరు. వేరియేషన్స్ ఉంటాయి. ఏడిహెచ్డి ఉంటుంది దాంట్లో, వేరియేషన్, దాన్ని కేటగరైజేషన్ చేస్తాం కింద. ఓకే. కొందరికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు బాగా మాట్లాడతారు, లేదా వాళ్ళకు భయంతో కమ్యూనికేట్ అవుతారు. అవన్నీ కూడా మైల్డ్ ఆటిజం ఆర్ ఏడిహెచ్డి కిందకి వస్తాయి. కొందరు అసలు పక్కన తల్లిదండ్రులు కూడా గుర్తుపట్టలేరు, దట్ గోస్ టు సివియర్ ఆటిజం. కొందరు అప్పుడప్పుడు కొద్దిగా బెటర్, కొంచెం కొంచెం మళ్ళీ మిస్ అయిపోతుంటారు, అదంతా మోడరేట్ ఆటిజం. అంటే ఇది జరుగుతుంటుంది ఒక ప్రాసెస్ లాగా, అంటే ఫస్ట్ మీరు చెప్పినట్టు మనం డిస్టర్బ్ చేసే కొద్దీ నెక్స్ట్కి వెళ్ళిపోతుంటుంది. ఓకే. మైల్డ్ ఆటిజంతో పుట్టిన బేబీ ఇట్ గోస్ టు, అంటే రూట్ కాజ్ని బట్టి కూడా ఉంటుంది. రూట్ కాజ్ బాగా డిస్టర్బెన్స్ ఉందంటే ఇట్ గోస్ టు సివియర్ ఆటిజం డైరెక్ట్లీ. ఓకే. రూట్ కాజ్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే ఇట్ గోస్ టు మోడరేట్. రూట్ కాజ్ అనేది తక్కువ ఉంటే మైల్డ్ అనేది వస్తుంది. మైల్డ్ ఆటిజం కేసెస్, ఏడిహెచ్డి కేసెస్ సెల్ఫ్ రికవరీతో బెటర్ అయితే వదిలేస్తాయి.